నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాణిక్ గారు. మాణిక్ గారు నమస్తే అండి. నమస్తే. మాణిక్ గారు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక పదవి రావాలన్నా, మంత్రి పదవి రావాలన్నా, అసలు పార్టీలో ఒక నేతగా ఉండాలన్నా సరే ఒక టెస్ట్ పెడతారంట కదండి. ఆ టెస్ట్ పాస్ అయితేనే పదవైనా ఇంకేదైనా సరే అంటే ఇది సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఒకటైతే సర్క్యులేట్ అవుతుంది. అసలు ఏంటండి అది? టెస్ట్ పెట్టే మాట వాస్తవం అండి. ఆ టెస్ట్ ఏంటి అని అంటే, అయితే ఒక సంఘటన గతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీకు గుర్తు చేయాలి. ఏంటంటే అది డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు. ఆయన టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, అంటే గతంలో వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా చేశారు. ఇప్పుడు నారా లోకేష్ గారు ఏ పదవి చేశారు, ఆయన మినిస్టర్ కూడా చేశారు, సీనియర్ నాయకులు. అయితే ఆయన 2020 సంవత్సరంలో జగన్ గారు పిలిస్తే వెళ్ళాడంట. జగన్ గారు నా పార్టీలకు రండి అని చెప్పంటే, వైఎస్ఆర్ గారి మీద అభిమానంతో మరి ఏమో తెలియదు కానీ ఒక పార్టీ అధ్యక్షుడు నన్ను పిలిచాడని చెప్పేసి ఉన్న పళంగా టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి ఆ పదవికి రాజీనామా చేసేసి ఆయన వెళ్ళిపోయి జగన్ గారితో భేటీ అయ్యారు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే సజ్జల రామకృష్ణారెడ్డి, అప్పుడు బ్యూరోక్రాట్స్, ఐఏఎస్లు ఐపీఎస్లు మొత్తం కూడా అక్కడ ఉన్నారంట ఆయన ఛాంబర్లో. వాళ్ళకి కీలకమైనటువంటి మీటింగ్ ఒకటి అప్పుడు జరిగిందంట. వాళ్ళందరి ముందు వెంటనే సజ్జల జగన్ గారి ఆదేశాలని చేతబోని, డొక్కా గారు, ఇప్పుడు మీతో నేను చెప్పినట్టుగానే, డొక్కా గారు స్ట్రైట్ గా మీకు కొన్ని విషయాలు చెప్తున్నాను. మీరు మన పార్టీలోకి ఇంకా వచ్చారు, రాజీనామా కూడా చేశారు కనుక మీకు కొన్ని పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలో మీరు పాస్ అయితే మీరు ఏకంగా మంత్రి అవ్వచ్చు, ప్రమాణ స్వీకారం కూడా చేయొచ్చు అని అంటే ఈయన లోపల ఆనందంగా పొంగిపోయాడంట. అబ్బా, మంత్రి అంటున్నారు, ఏదో ప్రమాణ స్వీకారం అంటున్నారు, జాక్ పాట్ నేను కొట్టాను, తంతే గారెల బుట్టలో పడ్డారంట చూడు. అట్లా ఈయన ఇమాజిన్ చేసుకున్నారు పాపం. అయితే సజ్జల గారు ఏం చెప్పారంటే, ఇంకా టెస్ట్ ఏంటో చెప్పండి, మరి నేను జగన్ గారు చెప్పాక నేను చేయకుండా ఉంటానని చెప్పాడు. ఏదో అనుకున్నాడు ఆయన. చంద్రబాబు గారిని కొట్టు, కాలర్ పట్టుకుని లాగు, కమ్మవారిని తిట్టు, నీకు ఏది కావాలంటే అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జోగి రమేష్ వీళ్ళంతా కూడా ఆయన ఇంటి మీద దాడి చేస్తే మంత్రి పదవి వచ్చారు కదా. ఇట్లా చాలా ఆఫర్స్ పెట్టారంట. అంటే చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్ గా అటాక్ చేయాలి, కొట్టాలి. అంటే ఎందుకు చూడండి, నేను దళిత నాయకుడు, దళిత సామాజిక వర్గం కదా, దళితుల్లో ఏ విధంగా వాడుతాడో చూడండి ఒకసారి. సో ఒక్కసారిగా డొక్కా గారికి డొక్కలో మంట రేగింది, అసలు మైండ్ బ్లాక్ అయింది అనమాట. డైరెక్ట్ చెప్పాడంట, ఇదేంటండి 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది ఆయనకి, సుదీర్ఘకాలం సీఎం గా పనిచేశారు, ఆయన నేను కొట్టడం ఏంటి, చొక్క పట్టుకుని లాగడం ఏంటి, అసలు ఇది చాలా కష్టం అండి అని చెప్పేసి చెప్పారంట. ఒక్కసారిగా జగన్ గారికి వెళ్ళి సజ్జల గారు చూశారు, సజ్జల గారికి వెళ్ళి జగన్ చూశారు. ఇక సజ్జలకి ఆంతర్యం అర్థమైంది, కష్టం చెప్పేటట్లేడని చెప్పేసి కనుచూపుతోటి జగన్ గారికి చెప్పారంట. అయితే అప్పుడే ఒక మంత్రి ఉన్నారంట ఆయన పక్కన. ఆ మంత్రి పేరు చెప్పడం ఇప్పుడు సమంజసం కాదు కానీ, ఆ మంత్రి గారు ఏమండి ఒక గంట సేపు మైక్ ఇవ్వమంటే ఆయన మైక్ లో మాట్లాడతారు, మన పార్టీ గురించి గొప్ప చెప్పండి చెప్తారు, ఇలాంటి చేస్తారు కానీ ఇట్లాంటి చేయరండి, ఆయన గాంధేయవాద్ అని చెప్పారంట. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి డొక్కా మాణిక్య వరప్రసాద్ అని పక్కన పెట్టాడు. ఇది స్వయంగా నేను చెప్తున్న మాట కాదు, ఒక టీవీ ఛానల్లో సాక్షాత్తు స్వయంగా ఆయనే ప్రకటించాడు, డైరెక్ట్ గా ఓపెన్ గా. ఇది అంత సత్యం అంటే, సత్యం అని ఎందుకు చెప్తున్నానంటే, అలాంటి వ్యక్తి మీద, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మీద ఈ విధమైనటువంటి ఆరోపణలు అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చేవాడే, వాళ్ళతో దాడి చేయించేవాడే. కానీ సైలెంట్ అయిపోయారు, ఏం మాట్లాడలేదు. డైరెక్ట్ గా ఓపెన్ గా లక్షల మంది చూసేటువంటి ఆ టీవీల్లో ఆయన డైరెక్ట్ చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారి ఆంతర్యం ఇది, ఈ టెస్ట్ నాకు పెట్టారు, ఇది నాకు సూట్ అవ్వదు అని చెప్పి నేను మిన్నకుండిపోయాను, అప్పటి నుంచి నన్ను పక్కన పెట్టారు. చూడండి, అంటే ఇది ఎంతవరకు నిజం అని మనం ఆలోచిస్తే కనుక కొన్ని ప్రీవియస్ లో జరిగిన అంశాలు మనం గుర్తు చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆంతర్యం ఎలా ఉంటదంటే అండి, కరుడు గట్టిన క్రిమినల్ సైకాలజీ, ఎందుకు సరిపోడు ఆయన దెబ్బకి, అంత దారుణంగా ఉంటాయి ఆయన యొక్క స్టేట్మెంట్స్. బెస్ట్ ఎగ్జాంపుల్, నెంబర్ 1 ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఆయన గెట్టకపోతే తల్లి మీద చెల్లి మీద కేసేస్తాడు, మీకు ఆస్తులు ఇవ్వను దిక్కున్న చోట చెప్పుకోపో అంటారు, గొంతు బట్టి గోడకేసి గట్టిగా ఆయన కొడతాడు చెల్లినే, తల్లిని ఒలవలా ఏడిపిస్తాడు, ఇంట్లో నుంచి గెంటేస్తాడు, చెల్లెల మీద దారుణమైన బూతులు తిట్టిస్తాడు. అసలు మా నాన్నకే పుట్టలేదని కూడా సొంత చెల్లెలనే, ఒకే రక్తం, ఒకే తల్లి ఒకే తండ్రి, అసలు అంత ఏడిపించాడు. ఆ విషయం పక్కన పెడితే జోగి రమేష్ ఏమంత పుడుంగని, జోగి రమేష్ ఆయన క్యారెక్టర్ ఏంది, చంద్రబాబు నాయుడు గారిని నీచమైన భాషతో తిట్టి ఇంటి మీదకి వెళ్ళి మంది మార్బలం వేసుకుని నీ యొక్క ప్రతాపం ఏంటో చూపిస్తే నేను నీకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ప్రామిస్ చేశాడు. ఇష్టానుసారంగా చెలరేగిపోయాడు. అఫ్ కోర్స్ ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు అనుకోండి, అది వేరే విషయం. జైలుకి వెళ్తూ కూడా కబడ్దార్ లోకేష్ నీకు పిల్లలు ఉన్నారు, నీకు మనవలు ఉన్నారని ఎంత ఒళ్ళు బలుపుతో మాట్లాడాడంటే జోగి రమేష్
అంత బలుపుతో మాట్లాడాడు. ప్రజెంట్ జైల్లో ఉన్నాడు. బెయిల్ కూడా కోర్టు నిరాకరించింది. నీలాంటి దుర్మార్గపు మనస్తత్వం ఉన్న వ్యక్తికి బెయిల్ ఇవ్వలేమని చెప్పేసింది. అయితే ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇప్పుడు జోగి రమేష్ చూసాం కదా, కొడాలి నాని ఎంత విచ్చలవిడిగా బూతులు తిడతాడు చంద్రబాబు నాయుడు గారిని కానీ, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు లోకేష్ గారిని కానీ, పప్పు అంటూ రకరకాలుగా. వల్లభనేని వంశీ గాని, తర్వాత పేరు నాని చూస్తారు కాళ్ళు ఎరగొట్టి లోపలేస్తారని నాకు సమాచారం అందింది. మామూలుగా పెద్దలు అనుకుంటా ఉంటే విన్నా. అతనేదో రెచ్చిపోతున్నాడు, ఇది కరెక్ట్ కాదు, చట్ట ప్రకారం ముందుకెళ్తారు. ఇప్పుడు వల్లభనేని వంశీని కూడా చట్ట ప్రకారం దొరికాడు. దళితుడిని కిడ్నాప్ చేసి టీడీపీ కార్యాలను తగలబెట్టి. వ్యక్తిగత కక్షలే ఉండవండి చంద్రబాబు నాయుడు గారి దగ్గర, లోకేష్ గారి దగ్గర. రెడ్ బుక్ అయినా కానీ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యతిరేకంగా నడుచుకున్న వాళ్ళని శిక్షించడం ఇది జరిగింది కదా. తర్వాత మాచర్లలో మనకి బాగా గుర్తు తురకా కిషోర్ అని చెప్పేసి అతన్ని వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థానిక ఎమ్మెల్యే, ఒక వ్యక్తి బుద్ధా వెంకన్న అని అప్పుడు ఎమ్మెల్సీ ఆయన, తర్వాత బోండా ఉమా ఇప్పుడు ఎమ్మెల్యే, అప్పుడు కూడా ఆయన పోటీ చేశారు, గెలవలేదు. వాళ్ళిద్దరూ మాచర్ల నియోజకవర్గానికి వస్తే ఒక రౌడీతో దాడి చేయించి చంపించే ప్రయత్నం చేశారు. అతగాడికి ఏమి ఇచ్చారు తెలుసా అండి? మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు మాచర్లకి. జగన్మోహన్ రెడ్డి గారితో క్లోజ్ గా ఫోటో దిగటం ఉంటది. ఇంకా మీకు కళ్ళ కట్టినట్టుగా ఇవన్నీ పచ్చి నిజాలు లోకమంతా తెలిసిందే. అంటే చెల్లి తల్లి, తర్వాత ఈ మంత్రులు తిట్టినందుకు బూతులు, అంటే డొక్కా గారు చెప్పింది అంత నిజం. ఫైనల్ గా అందరూ కోట్ల మంది చూశారు, 5 కోట్ల మంది ఆంధ్రులు, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా చూశారు. రోజా ఒక వేదిక మీద, సభా వేదిక మీద మాట్లాడుతుంటే, మాజీ మంత్రి రోజా, సినిమా యాక్టర్, ఆయన తమ్మారెడ్డి వెంకటేశ్వర్ ఉన్నాడు కదా, ఆయన చెవిలో వచ్చి అక్కడ మైక్ ఆన్ లో ఉంది. ఆయన ఏం చెప్తారంటే రోజాకి చంద్రబాబుని తిట్టు అని చెప్పి చెవిలో చెప్తాడు. అది మైక్ లో వినిపిస్తుంది. రోజా ఏంటి అంది, చంద్రబాబు నాయుడు తిట్టు 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 అన్నాడు. అది మొత్తం అక్కడున్న సభికులు అందరూ ఉన్నారు, మీడియాలో వచ్చింది అది. ఇది ఎవరు చెప్పారంటే జగన్ గారు చెప్పారు, తిట్టమని చెప్పాడు ఆయన. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఏ వ్యక్తిత్వం ఒకసారి ఆలోచించండి. అంటే ఇన్ని ఉదాహరణలు చెప్పుకున్నాం. డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు ఈ విషయం తెలిసిన తర్వాత ఆయనకి మైండ్ బ్లాక్ అయిందంట. అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ లో వాళ్ళ నాన్నగారితో మంచి పరిచయాలు ఉన్నాయి ఆయనకి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత నీచంగా తిట్టమంటాడా అని టీవీ ఛానల్లో ఆయన ఓపెన్ అయిపోయాడు. వాస్తవంగా అంత ఓపెన్ అయ్యాడంటే సవాలుకరంగా ఇది నిజం నిరూపించాలి డొక్కా అని చెప్పి జగన్మోహన్ రెడ్డో లేకపోతే సజ్జలో వీళ్ళు మాట్లాడాలి కదా, ఎవ్వడు మాట్లాడలేదు. అంటే ఇంత క్లియర్ కట్ గా కేటగారికల్ గా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నప్పుడు ఆయన సమాజాన్ని ఏం బాగు చేస్తాడు, ఏం ఉద్ధరిస్తాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పుడు మనం ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నమాట. ఇప్పటికి కూడా ఎవడైనా ప్రజాస్వామ్యంలో ప్రేమతోటి ప్రజల యొక్క మనసులు గెలుచుకొని మాకు ఓట్లు వేస్తే ఇది చేస్తాం అది చేస్తాం, మీకు మేలు చేస్తాం, ఇది ఎడ్యుకేషన్ విద్యా వ్యవస్థ ఇట్లా చెప్పాలి వాళ్ళు, అదిగా చెప్పేది. రప్ప రప్ప అంట. గంగమ్మ జాతరలో 88 సీట్లు వస్తే గంగమ్మ జాతరలో వేటను బలిచ్చినట్టుగా మేము ప్రత్యర్థులను చంపుతాం, జనసేన టీడీపీ మేము చంపేస్తాం అని చెప్పేసి డెడ్ లైన్ వార్నింగ్లు ఇస్తారు. ప్రజాస్వామ్యంలో అలా ఓట్లేస్తారా? అందుకే భయపడి వామ్మో అసలు వీడొస్తే మమ్మల్ని నాశనం చేస్తారని చెప్పేసి జనాలకి భయం పుట్టి 11 సీట్లు పరిమితం చేశారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్న వ్యక్తి, ఆయన ఉన్నత విద్యావంతుడు, దళిత నాయకుడు, ఒకప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసాడు రైల్వేలో, ఆయన లీగల్ సెల్లో లా చేసిన వ్యక్తి, న్యాయశాస్త్రం తెలిసిన వ్యక్తి, అంబేద్కర్ ఫాలోవర్ ఆయన. అలాంటి వ్యక్తిని ఇలాంటి నీచమైన బూతులు తిట్టమని చెప్పాడంటే అంటే వీళ్ళు వ్యవస్థను ఏం చేయాలనుకున్నారు? బ్యూరోక్రాట్లని నాశనం చేస్తారు. ఎంతమంది జైలుకి వెళ్ళట్లు ఈ రోజు. పిఎస్ఆర్ ఆంజనేయులు అనే వ్యక్తి ఆయన చెప్పినట్టు ఊగి ఈ రోజు ఊచలు లెక్క పెట్టే పరిస్థితి, అంటే బెయిల్ మీద బయట అనుకోండి. తర్వాత ఒక యంగ్స్టర్ ఐపీఎస్ విశాల్ గున్ని అనేటువంటి ఐపీఎస్ ఆఫీసర్ కూడా జత్వానీ కేసులో అతను కూడా ఇప్పుడు సస్పెండ్ అయి కూర్చున్నాడు. పివి సునీల్ కుమార్ దళిత నాయకుడు, ఆయన కూడా ఇప్పుడు పాపం దళితులు గుర్తొచ్చారు ఆయనకి. అంటే జగన్మోహన్ రెడ్డి ఆడిందల్లా ఆట పాడిందల్లా పాటగా చేసిన వ్యక్తులు వీళ్ళు. మరి వీళ్ళు ఎలాగా? ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు చుండూరు మారణ హోమం జరిగిందండి. అంటే ఎస్సీ సామాజిక వర్గం మీద జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం ఓచుకోత కోసి నరికి చంపి గోనెపట్ల కుక్కారు. కారుమూరు వెంకటరెడ్డి కుటుంబం కూడా ఒక కుటుంబం అని చెప్తారు, అది వాస్తవం, అది నిజంగా. సునీల్ కుమార్ జగన్మోహన్ రెడ్డితో లాలుచిపడే వ్యక్తి అయి ఉండి మరి ఎందుకు కారుమూరి వెంకటరెడ్డిని గాని వీళ్ళు ఎందుకు క్వశ్చన్ చేయరు? అంటే ఇప్పుడు దళిత కులం గుర్తొచ్చిందా అన్నది ప్రజెంట్ ఇప్పుడు అంత చర్చనీయాంశమైంది. వీళ్ళకి దళిత క్యాస్ట్ మీద ఏం లేదండి. పివి సునీల్ కానీ వీళ్ళందరూ కూడా, వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి చేతిలో పావులు. ఆయన ఇచ్చేటువంటి ఆఫర్లకి రాజకీయం కూడా అతను పార్టీ పెట్టాలని చూస్తున్నాడు. ఈ రకంగా రెచ్చిపోతూ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆంతర్యం అంటే చాలా మంది తెలుసు. డొక్కా మాణిక్య వరప్రసాద్ గారి మాటలు ఇప్పుడు ఇంకా అంటే చాలా రోజుల క్రితం ఆయన మాట్లాడారు, ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది ఆ వీడియో. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటెన్షన్ ఇదా అంటే చంద్రబాబు నాయుడు గారి మీద అంత ద్వేషం ఏంటి? తండ్రి సమకాలికుడు కదా, వాళ్ళ నాన్నగారు కూడా వాళ్ళిద్దరి మధ్య రాజకీయ ప్రత్యర్థిగా వాళ్ళు కొట్లాడుకున్నారు. కానీ ఇంత నీచంగా జైల్లో తీసుకెళ్ళి వేయడం, బేస్లెస్ కేసులు పెట్టి
41A నోటీస్ కూడా ఇవ్వకుండా జైలు వేయడం, ఇవన్నీ చేయడం కూడా చాలా జగన్మోహన్ రెడ్డి యొక్క క్రిమినల్ సైకాలజీ ప్రజలకు అర్థమైపోయింది. దట్స్ వై డెఫినెట్ గా డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు కూడా నాకొద్దు మహాప్రభో, అసలు ఇలాంటి నీచమైన బ్రతుకు నాకొద్దు, ఏదో రాజకీయాలు చేయాలనుకున్నాను, నువ్వేదో మాకు అత్యంత సన్నిహితుడైన వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు అని చెప్పేసి వచ్చాను, నా బుద్ధి తక్కువైందని చెప్పేసి మళ్ళీ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఆయన మళ్ళీ టీడీపీలో చేరారు. అంటే గత ఎన్నికల్లో కూడా చూస్తే ఇలా ఎవరైతే తిట్టారో వాళ్ళందరూ కూడా ఓడిపోయారు. ప్లస్ వాళ్ళు తిట్టడం అనేది పార్టీకి చాలా మైనస్ అయిందని కూడా ప్రజల్లో చాలా వరకు వినిపించింది. సో అంటే జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏదైతే ఉందో అది వాళ్ళకే బ్యాక్ ఫైర్ అయింది అని అనుకోవచ్చు అంటారా? 100% జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ మొత్తం కూడా అది అర్థమైంది ఇప్పుడు ఆయన కూడా, ఇంకా దాన్ని తీసుకోలేడు, వెనక్కి తీసుకోలేడు, ఇక క్రెడిబిలిటీ లేదు. గతంలో వాళ్ళ నాన్నగారి చావుని అడ్డం పెట్టుకొని ఆయన జైల్లో ఉండి కూడా లేఖలు రాశారు, మీరు సంయమనం పాటించండి. అసలు గాంధీవాది కాదు, గాంధీ మహాత్ముడు కూడా నివ్వెరపోయే విధంగా ఆయన సూక్తులు రాసేవారు, లెటర్లు, స్లోగన్స్ రాసేవాళ్ళు. అసలు ఒక రకంగా నేను కూడా ఆశ్చర్యపోయా, అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు ఇంత సాత్వికుడా, ఇంత సౌమ్యుడా అని చెప్పి నేను కూడా ఆశ్చర్యం ఉంది అనమాట. ఏంటి ఇంత మంచి వ్యక్తి అనుకున్నా. తర్వాత ఆయన 5 ఏళ్ల పరిపాలనలో విశ్వరూపం ప్రజలందరికీ అర్థమైనట్టుగా నాకు కూడా అర్థమయ్యి ఇంత నీచమైనటువంటి మైండ్ అని చెప్పి అప్పుడు నేను తెలుసుకున్నాను అనమాట. సో ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే రాష్ట్రం సర్వనాశనం అవడమే కాకుండా విద్యా ఉపాధి అవకాశాలు ఉండకపోగా బీహార్ నుంచి తయారవడమే కాకుండా పెట్టుబడులు రాకుండా ఉన్న పరిశ్రమలు తరిమేసి, అంటే ఒక ఆటవిక యుగాన్ని, కాలికేయ రాజ్యాన్ని ఇక్కడ స్థాపించాలని కలగన్నాడు. 30 ఏళ్ళు నేనే ఉంటాను అనుకున్నాడు. ప్రజలు తవ్వి ఆయన రాజకీయ జీవితాన్ని సమాధి చేశారు. ఇక భవిష్యత్తులో వస్తానటువంటి ఆశ కూడా ఆయనకి లేకుండా పోయింది. అందుకే ఆ ప్రేలాపనలు ఇప్పుడు వాళ్ళు కూటమి ప్రభుత్వం ఏంటంటే డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంది. ఇతనేంటంటే ఒక రకంగా పిచ్చి ముదిరి పండు అయినట్టుగా ఆయనకి ముదిరి ఆయనే ఒక రోజు చెప్తాడు, ఒక పెద్ద అని చెప్పాడు, ఒక రాజకీయ విశ్లేషకులు చెప్పారు నాతోటి. చివరికి అతనే మొత్తం చెప్తాడు, మా బాబాయ్ విషయం కానీ మొత్తం నేనే కారకుండా అని చెప్పి ఆయనే ఒకనొక రోజున బ్లాస్ట్ అవుతాడు. ఎందుకంటే ఆయన మైండ్ స్టెబిలిటీ లేదు, మెంటల్ డిజార్డర్ లో ఉన్నారన్నట్టుగా చెప్పారు. సో వీళ్ళు వర్క్ చేసుకుంటా వెళ్తున్నారు, ప్రజలకి అతని యొక్క తత్వం బోధపడుతుంది. రప్ప ఈ నినాదాలు కూడా ప్రజాస్వామ్యంలో అది చెల్లదనమాట. ప్రజల మనసులు గెలుచుకొని ఓట్లు అడగాలి. సో డొక్కా గారి మాటలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఖండించలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం పూర్తిగా అర్థమైపోయింది. రోజా విషయంలో కూడా ఒక పెద్ద ఆయన తమ్మారెడ్డి వెంకటేశ్వరరావు ఆయన పెద్ద సీనియర్ సిటిజన్, ఆయనతో కూడా జగన్ తిట్టు అని చెప్పించాడంటే ఆయన మనసు ఎంత నొచ్చుకుందో. డొక్కా గారు అంటే ఏదో బయటికి చెప్పాడు కానీ తమ్మారెడ్డి గారు పరుగు పోయి ఉంటుంది. ఆయన ఆ వీడియో చూసి నేను తిట్టమని ఒక నాకంటే చిన్న ఏజ్ అయిన రోజాకి నేను చెప్పానా, జగన్మోహన్ రెడ్డి గారి మాట నేను విన్నానా, ఎందుకు నాకు ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఆయన మనసులో ఎంత బాధపడ్డారు. సో ఇలాంటి వ్యక్తుల్ని వైసీపీలో ఉన్న వాళ్ళందరూ ఇలాంటి సైకాలజీ ఉన్నోళ్ళేం కాదండి, బలవంతంగా వాళ్ళతో చేయిస్తూ ఉంటాడు. వైసీపీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క శైలి ఇక మారదు. ఆయన అందుకే ప్రజలు కూడా గెలిపించడానికి సిద్ధంగా లేరు. డొక్కా గారి వ్యాఖ్యలు 100కి 100 పాలు మీరు చెప్పినట్టుగా 100కి 1000% నిజం. ఆయన ఓపెన్ గా ఆయన మాటల్లోనే చాలా దమ్ముతో ధైర్యంతో చెప్పారు. ఆయన మాటలు ఇంతవరకు ఎవరు కూడా ఖండించలేదు. ఆయన మీద పగబెట్టుకున్నారు, ఆయన తిట్టలేదు కాబట్టి ఆయనకి ఏ పదవి లేదు. ఇలాంటి పార్టీ నాకు అవసరం లేదు అనుకున్నాడు. ఆయన మళ్ళీ టీడీపీలో చేరారు. థ్యాంక్ యూ మాణిక్ గారు. థ్యాంక్ యూ.